ఇప్పుడు చెప్పా కదా, 95,000 కోట్ల రూపాయలు బీపీసీఎల్ వాళ్ళే అనౌన్స్ చేసి 6 నెలల్లో డిపిఆర్ తయారు చేసి వర్క్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. చాలదా మీకు? ఇవన్నీ కూడా నేను అందుకే చెప్పాను, ఒక మిత్ ఎస్టాబ్లిష్ చేశారు మీరు, మీడియా కానీ కొంతమంది కానీ. ఏది దావోసు పోతే ఎంఓయూలు చేసుకోవాలి, మళ్ళీ ఎంఓయూలు ఏమైనా అడిగేవాళ్ళు ఉంటారు. కాగితం మీద పెట్టేసి అదేదో ఇది చేయడం, అది కాదు, కరెక్ట్ కాదు. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ దెర్ ఈజ్ ఎ గుడ్ కాంపిటీషన్ అమంగ్ స్టేట్స్. నేను అదే చెప్పాను, కడాన కేరళలో ఉండే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూడా పోటీపడే పరిస్థితికి వచ్చారు. నేను అదే ఎగ్జాంపుల్ చెప్పాను. మేము ఉండే అన్ని 3 చీఫ్ మినిస్టర్స్ 3 రాష్ట్రాలు వచ్చారు, 5 మంది కేంద్ర మంత్రులు వచ్చారు. తమిళనాడు, కేరళ ఇండస్ట్రీస్ మినిస్టర్స్ వచ్చారు, యూపీ చీఫ్ సెక్రటరీ వచ్చారు. ఆ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. శుభపరిణామం ఏంటంటే కేరళ గవర్నమెంట్ కూడా వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్మెంట్లకు పోటీపడే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ అ గుడ్ సైన్. ఒకప్పుడు కేరళ నుంచి ఎప్పుడు కూడా చాలామంది విదేశాలకు పోయి ఆంటర్ప్రెన్యూర్స్గా, ఎంప్లాయీస్గా సెటిల్ అయ్యారు. ఫస్ట్ స్టేట్ ఎడ్యుకేషన్ నెంబర్ 1 కేరళ. హైయెస్ట్ లిటరసీ, హైయెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ కూడా, అంటే మామూలుగా లివింగ్ స్టాండర్డ్స్లో ది బెస్ట్. అక్కడికి ఆగిపోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అగైన్. టూరిజం కానీ ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా చేశారు అక్కడ. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్, 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వీఆర్ నాట్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్ ఇన్ ఏ కామన్ ప్లేస్. ఇండియా ఈజ్ వన్, స్టేట్స్ ఆర్ డిఫరెంట్, aspirations are one, Indian aspiration, but every state is different ambition. నేను ముందుకు గ్రో కావాలి, ఇది తప్పలేదు. కాంపిటీషన్ ప్లస్ కాంప్లిమెంటరీ ఎఫర్ట్స్, కాంపిటేటివ్ కోఆపరేటివ్ ఫెడరలిజం, దట్ ఈస్ వాట్ ఐఎమ్ కాలింగ్ నౌ. కాంపీట్ చేయకపోతే నువ్వు 24 గంటలు ఏముంది అనే ఆలోచన వస్తే మంచికి చెడుకు, మెరిట్కు డిమెరిట్కు వ్యత్యాసం లేకపోతే కరెక్ట్ కాదు. మంచిని ఎక్కడున్నా నేర్చుకోవాలి, కంపీట్ చేయాలి, ముందుకెళ్ళాలి. మనందరికీ ఎందుకు ఓట్లు వేశారు? మాకు ఎందుకు మమ్మల్ని నమ్మారు? అందుకే మీకు చెప్పాను, ఒక పబ్లిక్ పాలసీ ప్రజల యొక్క జీవితాలను మారుస్తాయి, తరతరాల భవిష్యత్తుని రూపకల్పన చేస్తాయి. తప్పులేదన్నా, తప్పులేదు. దాంట్లో డెఫినెట్గా ఏ రాష్ట్రానికి ఎంత వచ్చాయి అనేది ఇంపార్టెంట్. కంపీట్ చేయాలి. నేను అదే చెప్పాను. మీరు అన్నారు ఎంత యాంబిషన్ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే బాంబే, ఇట్ ఈజ్ ఎ క్యాపిటల్ ఫర్ ది కంట్రీ. బాంబే ఈజ్ ది క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్. ఢిల్లీ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. టుడే అలాంటి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇక్కడ డబ్బులు ఉన్నాయి. ఆల్ జైంట్స్ ఆర్ దేర్. ఇన్వెస్టర్స్ అందరూ అక్కడే ఉన్నారు కదా. రిలయన్స్ లేకపోతే యు నేమ్ ఎనీ కంపెనీ, దే ఆర్ ఆల్ దేర్ ఓన్లీ. హైదరాబాద్ ఐ క్రియేటెడ్, కాంపిటీషన్తో క్రియేట్ చేశాం. టుడే హైదరాబాద్ ఇస్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ. నాలెడ్జ్ హబ్ అండ్ ఆల్సో టెక్నాలజీ హబ్. ఫార్మా, బయోటెక్నాలజీ, ఫైనాన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ మోస్ట్ లివబుల్ సిటీగా తయారైంది. ఇక్కడ ఏమైంది? అక్కడ ఎవడో హైటెక్ సిటీని డెమాలిష్ చేయలే, బుల్డోజర్ కొట్ల. ఇక్కడ 5 ఏళ్ళు నాశనం చేశారు. 5 ఏళ్ళు నాశనం చేయకపోతే 13.5 కాకపోతే 14% వచ్చేది. 2 ప్యారల్గా వెళ్ళేటివి, గ్యాప్ తగ్గేది. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ 10% పడ్డాం, వాళ్ళు 12-13%కి వెళ్ళిపోయారు. బేస్ ఈజ్ హై, నవ్ దే ఆర్ హ్యావింగ్ అడ్వాంటేజ్. ఇప్పుడు డెవలప్ చేయాలంటే, ఇక్కడ రావాలంటే క్యాపిటల్ లేదు, ఎకో సిస్టమ్ లేదు. ఈవెన్ ఫ్లైట్స్ మొన్నటి ఇక్కడ ఉన్నట్టన్నీ కూడా వెళ్ళిపోయినాయి, ఆగిపోయినాయి. ఇప్పుడు కొన్ని ఫ్లైట్స్ పెరుగుతున్నాయి. 50% ట్రాఫిక్ పెరిగింది ఈ 6 నెలల్లో. ఇట్ ఈజ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే వస్తాయి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్. నేను అదే చెప్పాను, మీ ఇద్దరితో నాకు పోటీ లేదు.
యువర్ ఆల్ ఒకటి రిచ్, ఒకటి నాలెడ్జ్ స్టేట్, మేము పూర్, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు, ఐ హ్యావ్ టు కంపీట్, ఐ విల్ కంపీట్. ఫడ్నవీస్ ఒక మాట అంటే, ఏఐకి మేము మహారాష్ట్ర నెంబర్ 1 అవుతామంటే కాలేవులే, నేనున్నాను, అంత ఈజీగా వదిలిపెట్టను మిమ్మల్ని, ఏఐ ఈజ్ మై యూఎస్పీ, మీది కాదు అది అని చెప్పాం. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐని తయారు చేస్తానని చెప్పాం. కాంపిటేటివ్ స్పిరిట్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. Sir, what facilitation you have offered to the investors out there bringing to Andhra Pradesh? One question. And apart from it, what are the major sectors you have looked on to bring investors from? No, I told you very clearly, speed of doing business is my specialty. ఒకప్పుడు ease of doing business, now I have changed my gear to speed of doing business. Andhra Pradesh is having an advantage of green energy, green hydrogen hub for the country, for the global community. Agriculture is another area. Port-led economy is another area. Telangana is asking me, dry port. Yes, we are prepared, we will work together. అదే సమయంలో ఫడ్నవీస్ ఉండి ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా ఎస్టాబ్లిష్ చేద్దాం. ఎస్టాబ్లిష్ చేస్తే మాకు కాకినాడ పోర్టుకి డ్రైల్యాండ్ పోర్ట్ ద్వారా కమాడిటీ తీసుకొచ్చి మా మహారాష్ట్ర నుంచి మాది తెలంగాణ 2 కూడా వచ్చి మేము కాకినాడకు వస్తాం. ఆ పోర్ట్లో మేము కూడా వర్కౌట్ చేస్తాం. వీఆర్ డూయింగ్ సమ్ హోంవర్క్, విల్ కమ్ బ్యాక్ టు యూ అన్నారు. అంటే ఇంటర్లాక్ స్టేట్స్ అన్నీ కూడా మన రాష్ట్రం పైన ఆధారపడుతున్నాయి. తెలంగాణ, బెంగళూరు, మహారాష్ట్ర పార్ట్, ఇటు ఛత్తీస్గఢ్, అటు ఒరిస్సా, ఇలాంటివన్నీ కూడా మన మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఫ్యూచర్ ఈజ్ ఫార్ సీ కార్గో. సముద్రం పైన మనం ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల్ని ప్రపంచానికి పంపించాలంటే ఆంధ్రప్రదేశ్ ఇది ది బెస్ట్ ప్లేస్ లాజిస్టిక్స్లో. సో దిస్ ఆర్ ఆల్ ఏ అడ్వాంటేజెస్ మనకు ఉన్నాయో అడ్వాంటేజ్. ఇప్పుడు అందుకనే మిత్తలు కూడా స్టీల్ పెట్టాడంటే ఇక్కడి నుంచి ఈజ్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ గ్లోబలీ. ఆయిల్ రిఫైనరీ ఇక్కడ వచ్చిందంటే దట్ ఈస్ ది రీజన్. Sir, Center has been quite keen to support Andhra Pradesh. You met Nirmala Sitharaman Garu as well. So, union budget is coming. So, what's your expectation from the Center on that part? They are doing their best. At the same time, ఎవరు కూడా ఒక లెవెల్ వరకు 29 రాష్ట్రాల్లో ఉండే అందరికీ ఒక లెవెల్ వరకు హెల్ప్ చేస్తారు. మన ఓన్గా మనం నిలబడకపోతే లాంగ్ టర్మ్లో ఎవరు సస్టైన్ కారు. అది ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం కష్టపడాలి, మనం నిలదొక్కోవాలి, వాళ్ళు ఇచ్చే సహకారాన్ని మనం తీసుకోవాలి. మనం కూడా బాధ్యతగా ప్రవర్తించి మనం నిలదొక్కొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ప్రమోటింగ్, ఐఎమ్ వర్కింగ్. ఇప్పటికి ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎవరైనా గెలిచానంటే ఫైనాన్స్ మినిస్టర్నే గెలిచాను నేను. ఎందుకంటే వీ నీడ్ ఆక్సిజన్. ఆక్సిజన్ లేకపోతే మనం ప్రాణం ఆగిపోయే పరిస్థితికి వచ్చాం. వీఆర్ ఏబుల్ టు రన్ ఆల్ దోస్ థింగ్స్. ఇంకా నేను ఇచ్చిన హామీలు ఉన్నాయి, సూపర్ 6 ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ముందు ఇక్కడ ఉండే ప్రోగ్రాంలన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తానంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ నేను ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉంటే డీఫంక్ట్ అయిపోయి అభివృద్ధి ఆగిపోతుంది. ముందు నేను అవన్నీ రివైవ్ చేయాలి. 93 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ రివైవ్ చేసాం. మిగిలినట్టు కూడా తొందరలో రివైవ్ చేస్తాం. ఫస్ట్ ఐ వాంట్ టు రివైవ్, స్ట్రైట్ అండ్ ఎవ్రీథింగ్, పుట్ ఇట్ ఆన్ ట్రాక్. నెక్స్ట్ ఫేజ్ ఇస్ మీరు చెప్పినట్టు అవర్ ఓన్ గ్రోత్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏది ఇస్తుందో అవన్నీ తీసుకుంటూనే మనం ఏం చేయాలో చేసుకుంటా ముందుకెళ్తాం. డిస్సాటిస్ఫాక్షన్ కంటే కూడా దావోస్ ఈజ్ ఎ ప్లేస్ టు లెర్న్ కొత్త కొత్త విషయాలు. ప్రపంచం ఏ ట్రెండ్తో ఏ మూమెంట్లో పోబోతుందో అక్కడ అందరూ ఉండి డిస్కషన్ జరుగుతుంది. అంటే ఫ్యూచర్ ట్రెండ్స్ డిబేట్ చేసే ప్లేస్ వన్స్ ఇన్ ఎ ఇయర్ దావోస్. ఆ ట్రెండ్స్ని ఒకటి, 2 అదొక ప్లేస్ నెట్వర్కింగ్. అందరినీ కలిసి మళ్ళీ రెన్యూ చేసుకోవడం. ఇప్పుడు నేను బిల్ గేట్స్ని కలవాలి, నేను ఎక్కడికి పోవాలి, సియాట్లో పోవాలి, లేకుంటే ఎప్పుడైనా ఇండియాకి వస్తే కలవాలి. ఐ వాజ్ ఏబుల్ టు మీట్ 5 minutes. ఐ వాజ్ ఏబుల్ టు మన వ్యూస్ అనే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన కూడా విన్నాడు. ఆయన ఒక బుక్ కూడా ఇచ్చాడు నాకు, దాంట్లో బ్యూటిఫుల్గా కోట్ చేశాడు. అంటే దిస్ ఆర్ ఆల్, నేనేమంటానంటే గుడ్ విల్ వల్ల, ఫ్రెండ్షిప్ వల్ల ప్రపంచంలో చాలా పనులు అయిపోతాయి.
చేస్తారు. వాళ్ళు కూడా పాజిటివ్గా ఏదో చేయాలని చూస్తున్నారు. మనం కూడా దాన్ని అందిపుచ్చుకునే స్థాయి మనకుంటే చాలా ఈజీ అవుతుంది. అది 5 సంవత్సరాలు మనకు లేదు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఒకప్పుడు హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేసాం, ఇప్పుడు మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. Sir, everywhere you are going, you are promoting artificial intelligence. Yes, every home. ఒకప్పుడు ఐటీ, నౌ ఏఐ. ప్రతి ఒక్కరూ ఏఐ కావాలి, ఇంట్లో ఒకటి ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. But don't you think the time is fully ripe yet? Because recently Apple, it tried giving news alerts powered by AI and it cancelled because it was finding some errors. Look, problems will come, innovations will continue. ఇది ఒక్క రోజుతో ఆగదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు ఎవ్రీ ప్రాబ్లమ్ దెర్ ఇస్ ఎ సొల్యూషన్. బీ క్లియర్. టెక్నాలజీ ఆగిందా? కొంతమంది నన్ను ఇదే మరి మాట్లాడారు ఆ రోజు. యూ హ్యావ్ టు గో త్రూ హిస్టరీ. ఎగ్జాక్ట్గా 97, 98లో మనకు బిఎస్ఎన్ఎల్ మొనోపలీ. బిఎస్ఎన్ఎల్ డొమెస్టిక్ కాల్స్, బిఎస్ఎన్ఎల్ ఇంటర్నేషనల్ కాల్స్, ప్రొహిబిటివ్ కాస్ట్. లైట్నింగ్ కాల్ అంటే ఇమీడియట్గా ఇచ్చే కాలు 3 రోజులకి ఇచ్చేవాళ్ళు. మాన్యువల్ ఎక్స్చేంజ్ నీ ఫ్రెండ్ ఉంటే 1 నిమిషంలో ఇస్తాడు. టుడే నేను ఆ రోజు మాట్లాడితే ఫోన్ అంటే ఫోను తిండి పెడుతుందని మీరంతా విన్నారు. తిండి పెడుతుందా, ఏంటి ఫోన్ల గురించి మాట్లాడుతున్నారని చెప్పని పరిస్థితికి వచ్చారు. టుడే సేమ్ సెల్ ఫోన్, ఎవ్రీథింగ్. నీకు ఏం కావాలి, ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు, మీరు మెసేజ్ ఇచ్చుకుంటున్నారు, మీ ఆఫీస్కి వెళ్ళిపోతా ఉంది. అక్కడి నుంచి వాళ్ళు టీవీలో వేసేస్తున్నారు, సోషల్ మీడియాలో వేసేస్తున్నారు. దట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ వరల్డ్. రెండోది, నేనే దీనికి ఆ రోజు రిపోర్ట్ ఇచ్చాను. నేను జస్వంత్ సింగ్, ఫైనాన్స్ మినిస్టర్, డీరెగ్యులేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్. ఇట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్. ఆ రోజు డబ్బులు లేవన్న వాళ్ళందరూ 2G స్పెక్ట్రమ్ స్కామ్ 2 lakh crores ఆఫ్టర్వర్డ్స్. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే వరల్డ్ ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్. అప్పటికి ఇప్పటికి అదే చెప్పాను నేను. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా, 3rd లార్జెస్ట్ ఎకానమీ యాజ్ ఆన్ టుడే. 5th ఉన్నాం. 28, 29, 3కి వస్తాం. 47కి 1, 2కి వస్తాం. టెక్నాలజీ అడాప్ట్ చేసుకోకపోతే ఎట్లా ఉండేది ఇవన్నీ? వీ హ్యావ్ టు అడాప్ట్ ఆల్ లేటెస్ట్ థింగ్స్. Sir, which are those states you said are pulling the country up and some are pulling down? So how will you... That we have to debate. I don't want to comment today. Blank. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళు పుల్లింగ్ ది నేషన్ కాదంటారా మీరు? 14%, 15% గ్రో అయింటే పాలిటీషియన్స్ అనేవాళ్ళు బాధ్యతగా ప్రవర్తించకపోతే ఒకసారి ప్రజలు ఓడిస్తున్నారు, కక్ష తీర్చుకుంటున్నారు. మళ్ళీ మాయ మాటలు చెప్పి మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారు? ప్రజల్ని మోసం చేస్తున్నారు. దిస్ ఈజ్ వేర్ పీపుల్ కూడా ఇంటెలిజెంట్గా తయారు కావాల్సిన బాధ్యత ఉంది. పాలసీలు కూడా అర్థం చేసుకోవాలి, భవిష్యత్తు కూడా అర్థం చేసుకోవాలి.